పీజీ సెట్ ఆర్ జీప్యాట్ ద్వారా ఎవరైతే ఎం ఫార్మసీ ఆర్ ఫార్మాటీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో మనకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి. సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అండ్ మన కాలేజెస్ కూడా అప్డేట్ చేశారు. సో మనకు రెగ్యులర్ అంటే ఏంది, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంది, సో కాలేజెస్ వచ్చేసి మనకు సెమిస్టర్ ఫీ ఉంది అండ్ మనకు పర్ ఇయర్ ఫీ ఉంది. సో మీకు అలాట్మెంట్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది, సో అన్ని ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పాయింట్ వైజ్ చెప్తానండి. సో ఎవరైతే మీరు వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటున్నారో కొన్ని ఎక్కువ కాలేజ్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే 70% ఆఫ్ ద కాంపిటీషన్ మొత్తం గర్ల్స్లోనే ఉంటుంది. సో బాయ్స్ కొంతమంది ఉంటారు, సో 30% ఆఫ్ బాయ్స్ మాత్రమే ఉంటారు కాబట్టి గర్ల్స్లోనే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో ఎక్కువ కాలేజ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ మనకు 14th and 15th అక్టోబర్ రోజు మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో వెంటనే మీరు రేపే అన్ని పెట్టుకొని రేపే ఫైనల్ సబ్మిట్ చేయకండి. సో రేపు కొన్ని పెట్టుకున్న తర్వాత అవి సేవ్ అయి ఉంటాయి. సో మళ్ళీ మీరు ఫైనల్ సబ్మిట్ రేపే కొట్టకండి, 15th ఈవినింగ్ మీరు ఫైనల్ సబ్మిట్ చేయండి. సో మీకు 5 కాలేజ్ అనుకుంటే 5, 10 అనుకుంటే 10, 15 అనుకుంటే 15 ఎన్నన్నా పెట్టుకోవచ్చు. మీరు ఎలిజిబుల్ అయ్యే కాలేజెస్ లిస్ట్ అన్ని మీకు డిస్ప్లే అవుతుంది. అండ్ మనకు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో పీజీ సెట్కి సంబంధించిన ఎవరైతే ఎంటెక్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో చేస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీడియో అండి, ఎలాంటి చేంజ్ ఉండదు. సేమ్ అది చూసి మీరైతే రేపు ఫాలో అవ్వచ్చు. సో మీకు సిస్టమ్ ఉంటే సిస్టంలో పెట్టుకోవచ్చు, ఫోన్లో అయితే కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. సో మీకు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో వేసుకోండి, లేదంటే బయట మీ సేవ్ కావచ్చు అక్కడైనా మీరైతే వెళ్ళి చేసుకోవచ్చు. 14th 15th మీరు పెడతారు, 15th ఈవినింగ్ వరకు మీరు ఫైనల్ సబ్మిట్ చేయాలి. ఫైనల్ సబ్మిట్ అంటే అక్కడ అడుగుతుంది ఈ వెబ్ ఆప్షన్స్ మీరు పెడుతున్నారు, సో ఫైనల్ సబ్మిట్ చేస్తారా అంటే సేవ్ కొట్టేస్తే మీకు ఒక పీడిఎఫ్ వస్తుంది డిజిటల్ ఫార్మేట్లో, అది సేవ్ చేసుకొని పెట్టుకోండి. అలా సబ్మిట్ చేసిన వాళ్ళకి మీకు సబ్మిట్ అయిపోతుంది. మీరు ఏవైతే ప్రియారిటీ ఆర్డర్లో పెడతారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ 5 కాలేజ్ పెట్టారు, ఆ 5 కాలేజ్లో కూడా ఇప్పుడు మనకు ఫార్మకాలజీ కావచ్చు, ఫార్మసిస్ట్ కావచ్చు, మనకి ఇలాంటి కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఆ స్పెషలైజేషన్లో ఎగ్జాంపుల్ మీరు జేఎన్టీ ఉన్నారు, జేఎన్టీలో 3 or 4 స్పెషలైజేషన్స్ ఉంటాయి. అందులో మీకు నచ్చిన 2 స్పెషలైజేషన్ అయితే 2 స్పెషలైజేషన్ పెట్టుకోవచ్చు, లేదా నాకు ఒకటే స్పెషలైజేషన్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకటే పెట్టుకోవచ్చు. మీ ఇష్టం. కాలేజీలో ఉండే స్పెషలైజేషన్స్, సో మీకు నచ్చినవన్నీ మీరైతే పెట్టుకోవచ్చు. సో మనకు వెబ్సైట్లో కాలేజెస్ లిస్ట్ అప్డేట్ చేస్తారు. సో పీజీ సెట్ వెబ్సైట్లోనే కాలేజ్ లిస్ట్ అప్డేట్ చేస్తారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పెన్ను పేపర్ తీసుకోండి. సో చాలా మంది మిస్టేక్ చేస్తారండి, వెబ్ ఆప్షన్స్ ఇక్కడ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో మనకు ఎంత ర్యాంక్ వచ్చిన దానికన్నా మీరు మంచి ర్యాంక్ ఉండి మంచి కాలేజెస్, మంచి స్పెషలైజేషన్స్ ప్రాపర్ ఆర్డర్కి పెడితేనే మీ కేటగిరీలో మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీకు సీట్ రావాలి, లైక్ వస్తుందా దేని మీద డిపెండ్ అవుతుందంటే ఫస్ట్ మీ ర్యాంక్. సో ఫస్ట్ మీ ర్యాంక్ మంచిగా ఉండాలి. సెకండ్ వచ్చేసి మీ కేటగిరీలోనే మీరు టాప్ ఉండాలి. సో జనరల్ కేటగిరీ కాకుండా మిగతా ఏవైతే మనకు ఎస్సీ ఎస్టీ కావచ్చు, బీసీఏ, బీసీబీ, సిడిఈ, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, సో అదర్ కేటగిరీ ఎన్సీసీ, పిహెచ్ కావచ్చు, ఇలాంటి కేటగిరీలో మీరు టాప్ రావాలంటే మీ కేటగిరీలో మీరు టాప్ ఉండాలి. మీకు మంచి ర్యాంక్ ఉంటే ఓపెన్లో వెళ్ళిపోతారు, కానీ మీ కేటగిరీలో రావాలంటే మీ కేటగిరీలో టాప్ ఉంటే మీకైతే రావడానికి ఛాన్స్ ఉంటాయి. కాబట్టి సో మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు మనకన్నా టాప్లో అని మనకు తెలియదు. సో మీరు ఎక్కువ కాలేజ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఎగ్జాంపుల్ మీకు ఒక 5 కాలేజ్ ఇంట్రెస్ట్, మీరు 10 పెట్టుకోండి, 1:2 రేషియో ఆర్ 1:3 రేషియో లాగా పెట్టుకోండి. ఎందుకంటే సపోజ్ మీరు అనుకున్న కాలేజీలో రాకపోతే కనీసం వేరే కాలేజ్లోనే సీట్ వస్తుంది. సీట్ వచ్చిన తర్వాత అప్పుడు డిసైడ్ అవ్వచ్చు. సో ఇప్పుడు సీట్ వచ్చినంత మాత్రాన పక్కా ఇందులోనే వెళ్ళాలని ఏముండదు. మీకు వస్తే మీ ఇష్టం, వెళ్తారా వెళ్ళారా అది మీ ఇష్టం. సో phase 1లోనే ఆల్మోస్ట్ 90% ఆఫ్ మంచి కాలేజ్లో సీట్స్ అన్ని ఫిల్ అయిపోతాయి. సో ఇప్పుడే పెట్టేయాలనుకుంటే మంచి కాలేజ్ అన్ని ఇప్పుడే పెట్టేసేయండి, అది వస్తుందా రాదు సెకండరీ. కానీ మనం ఆ కాలేజ్ వెబ్ ఆప్షన్స్లో పెట్టాలి. వెబ్ ఆప్షన్స్లో పెడితేనే మీకు వస్తుంది. వెబ్ ఆప్షన్స్లో పెట్టకుండా మీ కాలేజ్ అనేది అలర్ట్ చేయరు. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇక్కడ కాలేజ్ పీడిఎఫ్స్లో ఫస్ట్ కాలేజ్ కోడ్ చూసుకోండి. ఈ కాలేజ్ కోడ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి అన్ని కాలేజెస్. మీకు ఏదో ఒక సపోజ్ జేఎన్టీ ఉంది, సపోజ్ జేఎన్టీ అంటే జే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకు ఆ కాలేజ్ ఉంటుంది. ఉస్మానియా అనుకోండి, ఓ మీద ఉంటుంది. సో మీరు ఒక కాలేజ్ లిస్ట్ రాసుకుంటారు, నేను ఫస్ట్ జేఎన్టీ పెడదాం అనుకుంటాను, నెక్స్ట్ ఓయూ, నెక్స్ట్ మల్లారెడ్డి అని. సో ఇలా కొన్ని కాలేజెస్ ఉంటాయి. మనం పెట్టుకున్న ప్రియారిటీ ఆర్డర్గా అక్కడ ఉండవు కాలేజెస్, ఆల్ఫాబెటికల్ ఉంటాయి. సో మనము ఏదైతే లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ విధంగా ఎలా పెట్టాలంటే మనకు అక్కడ సర్చ్ బార్ ఉంటుంది. సర్చ్ బార్లో ఇప్పుడు జేఎన్టీ అనుకుంటే జేఎన్టీయూహెచ్ అని క్లిక్ చేస్తే మనకు జేఎన్టీలో ఉండే కోర్సెస్ అని డిస్ప్లే అవుతాయి. అందులో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది ఆ కాలేజ్ అన్న పెట్టుకోవచ్చు. లేదు ఇంకా సింప్లిఫై చేయాలంటే మీరు ఆ కాలేజ్ పీడిఎఫ్స్లో సపోజ్ జేఎన్టీ ఉంది, జేఎన్టీలో ఉన్న స్పెషలైజేషన్లో మీరు అన్ని పెట్టుకోవచ్చు. లేదంటే ఒక క్యాండిడేట్కి ఒక స్పెషలైజేషన్ ఇంట్రెస్ట్, ఆ స్పెషలైజేషన్
మనకు ఆ కాలేజ్కి సంబంధించిన కోడ్ ఉంటుంది. సో కాలేజ్ కోడ్స్ మనకు ఫస్ట్ కాలంలోనే కాలేజ్ కోడ్స్ ఉంటాయి. ప్రతి కాలేజ్కి డిఫరెంట్ కోడ్ ఉంటుంది. ఆ కాలేజ్ కోడ్స్ ఒక పేపర్ మీద రాసుకోండి. ఆ పేపర్ మీద రాసుకుంటే మీరు ఏదైతే మీ ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్లో కావచ్చు, ఎక్కడన్నా జస్ట్ సెర్చ్ బార్లో ఆ కాలేజ్ కోడ్ ఎంటర్ చేస్తే ఆ కాలేజ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో ఎవరైతే మీరు వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటున్నారో ఈ కాలేజ్ కోడ్ ద్వారా చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు చాలా 5 to 10 minutesలోనే మీరు ఏవైతే కాలేజెస్ ఉన్నాయో అక్కడ సెర్చ్లో JNTU అనుకోండి, JNTUH అని ఉంటే అక్కడ సెర్చ్ బార్లో JNTUకి సంబంధించినవి ఉంటాయి. ఇప్పుడు మల్లారెడ్డి అనుకోండి, MLRIT కావచ్చు, ఇట్లా నార్మల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అక్కడ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సెర్చ్ బార్లో కొడితే ఆ కాలేజ్ ఉండే స్పెషలైజేషన్స్ అందులో మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి పెట్టుకోవచ్చు. సో కాలేజ్ కోడ్ ఒక పెన్ పేపర్ తీసుకొని ఎవరైతే వీడియో చూస్తున్నారో అక్కడ రాసి పెట్టుకోండి ఒక పేపర్ మీద. సో ఈజీగా అయిపోతుంది. మీకు ఏ కాలేజ్ కావాలో అవన్నీ చూసుకొని రాసుకోవచ్చు. నెక్స్ట్ స్పెషలైజేషన్స్. సో ఇక్కడ మనకు ఫార్మసిస్ట్ కావచ్చు, ఫార్మకాలజీ కావచ్చు, ఇలా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి అన్న పెట్టవచ్చు, లేకపోతే నా ర్యాంక్ పెద్దగా ఉంది నేను ఎందులో వచ్చినా చేస్తా అనుకుంటే అవన్న పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో మీ చాయిస్ అది. నెక్స్ట్ వచ్చేసి సీట్ ఇంటేక్. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీకు బీ ఫార్మసీ లాగా ఇక్కడ ఎం ఫార్మసీలో ఎక్కువ సీట్స్ ఉండవు. ఒక స్పెషలైజేషన్స్కి 10 seats, 12 seats, 16 seats. సో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. సో అక్కడ టోటల్ ప్రతి కాలేజ్లో ప్రతి స్పెషలైజేషన్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అదే పీడిఎఫ్లో డీటెయిల్గా ఇచ్చారు చూడండి. నెక్స్ట్ ఇంటేక్ టైప్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. సో మీకు రెగ్యులర్లో వచ్చిన, సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చిన, SNSలో వచ్చిన మీరు అందరు ఒకే క్లాస్లో ఉంటారు. సో ఈ డిఫరెన్స్ ఏంటంటే మనకు ప్రీవియస్గా ఒక 4-5 years ముందు అన్ని రెగ్యులర్ సీట్స్లోనే ఉంటుండే. ఆ రెగ్యులర్ సీట్స్ పెట్టడం వల్ల తక్కువ ఫీజులో చాలామంది నార్మల్గా యూనివర్సిటీకి వచ్చేస్తున్నారని వాళ్ళు ఏం చేశారు, ఉన్న సీట్స్ని రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, SNS ఇలా డివైడ్ చేసి ఫీ స్ట్రక్చర్ అనేది పెంచారు. సో దట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అమౌంట్ ఎంత పెట్టినా ఈ కోర్స్ చేయడానికి వస్తారు అనే దానికోసమే ఈ డివిజన్ చేసి ఫీజు అనేది ఎక్కువ పెడతారు. సో ఫస్ట్ రెగ్యులర్లో తక్కువ ఉంటుంది, రెగ్యులర్ కన్నా సెల్ఫ్ ఫైనాన్స్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్ తర్వాత SNS ఈ ఆర్డర్లో పెట్టుకోండి. ఆ కాలేజ్లో రెగ్యులర్ ఉంటే రెగ్యులర్ ఫస్ట్, నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్, నెక్స్ట్ SNS. కొన్ని కాలేజీలో రెగ్యులర్ సీట్స్ ఉండవు, SF ఉంటే SFA పెట్టాలి. సపోజ్ కొన్ని కాలేజీలో ఓన్లీ SNS ఉంటుంది, SNS మాత్రం పెట్టాలి. ఒకే కాలేజీలో రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, SNS ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ రెగ్యులర్, సెకండ్ SF, నెక్స్ట్ SNS. సో మీ అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ పీజీ సెట్ ద్వారా వెళ్ళే వాళ్ళకు పీజీ సెట్ వస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. GPAT ద్వారా వెళ్ళే వాళ్ళకు స్టైపెండ్ వస్తుంది. సో SNS కింద ఒక అదే పీడిఎఫ్లో మీకు ఉంటుంది. SNSలో జాయిన్ అయిన వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇలా ఏం స్టైపెండ్ రాదని ఉంటుంది. కాకపోతే అది ఎవ్రీ ఇయర్ అదే రిపీటెడ్గా ఉంటుంది. సో మీకు జాయిన్ అయిన వాళ్ళకి అందరికి వస్తుంది. జస్ట్ అది 2020 నుంచి అదే PDF అట్లనే అప్డేట్ చేస్తూ ఉంటారు. సో మనకి ఈ పాస్ ద్వారా పీజీ సెట్ వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, GPAT వాళ్ళకు స్టైపెండ్ వస్తుంది. ఇది మెయిన్ పాయింట్. అండ్ ఇందులోనే మనకు ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. సో సెమిస్టర్ ఫీజు ఎంత ఉంటుంది ఆ కోర్స్కి, ఇయర్ ఫీ ఎంత ఉంటుంది అది అంత ఉంటుంది. సో మీకు సీట్ అలాట్మెంట్ అప్పుడు సెమిస్టర్ ఫీజు మాత్రమే పే చేసుకోవాలి. మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత సెకండ్ సెమిస్టర్ అప్పుడు పే చేసుకోవాలి. సెకండ్ సెమిస్టర్ సమయం మీకు ఇక్కడ ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్గా పెట్టిన వాళ్ళు ఉంటారో మీకు SC ST కావచ్చు, మైనారిటీ కావచ్చు, వాళ్ళకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అదే BC వాళ్ళు అనుకోండి మీకు ఇయర్ ఫీజులో 90,000 to 1 lakh కాలేజ్ బట్టి, కొందరికి 90,000 వస్తుంది, కొందరికి 1 lakh వరకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు పే చేసుకోవాలి ఇయర్కి. సో ఇయర్కి 90,000 వస్తుంది కాబట్టి సెమ్కి 45,000. సపోజ్ ఒక కాలేజీలో ఇయర్ ఫీజు 1,00,000 ఉంది, సెమిస్టర్ ఫీజు 50,000 అవుతుంది. సో 50,000 అప్రాక్సిమేట్లీ మనకు 45,000 వరకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు పే చేసుకోవాలి. ఎవరైతే SC ST వాళ్ళు ఉంటారో అండ్ మైనారిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో కంప్లీట్ అమౌంట్ 0 అయిపోతుంది. సో మీరు ఏ కాలేజ్ అయినా పెట్టుకోవచ్చు. సో అది కంప్లీట్గా ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి స్పెషలైజేషన్ ప్రాపర్గా మీకు నచ్చినవి పెట్టుకోండి, నచ్చిన కాలేజెస్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్. సో ఇప్పుడు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో 14th, 15th లాస్ట్. సో 14th రోజు అన్న పెట్టుకోవచ్చు, 14th రోజు కొన్ని పెట్టుకొని 15th రోజు కొన్ని పెట్టుకొని 15th ఈవినింగ్ వరకు సబ్మిట్ చేయొచ్చు. అండ్ 15th తర్వాత డేట్స్ కూడా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. సో మీకు phase 1 కాబట్టి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే దానికోసం వెయిట్ చేయొద్దు, ముందే మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ 16th రోజు. ఈ 16th రోజు మీరు కాలేజ్ అని డిలీట్ చేసుకొని మంచి కాలేజ్ మళ్ళీ పెట్టుకోవచ్చు, రీఅరేంజ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, కొన్ని ఏదన్నా చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ 16th. ఆ 16th రోజు కూడా ప్రాపర్గా ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేస్తే మళ్ళీ మీరు చేసుకోరాదు. ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అంటూ ఉండదు, ఒకటేసారి ఇస్తారు. సేవ్ చేసుకోవచ్చు, అంటే
ఇప్పుడు ఒక 5 కాలేజ్ యాడ్ చేస్తాను, నెక్స్ట్ రేపు ఒక 5 ఆర్ ఒక 1 అవర్ తర్వాత ఒక 3, నెక్స్ట్ ఒక 1 అవర్ 3. సో సేవ్ ఎన్నిసార్లు నేర్చుకోవచ్చు. సబ్మిట్ చేస్తే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ రాదు. సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, సడన్ గా ఒక 5 కాలేజ్ పెట్టి సబ్మిట్ కొట్టేస్తారు, మళ్ళీ నాకు ఎడిట్ ఆప్షన్ కావాలంటే అట్లా ఉండదు. 16th రోజు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 21 రిజల్ట్స్. సో రిజల్ట్స్ వచ్చేసి మనకు 21 రోజు వెబ్సైట్లోనే పెడతారు, లేదంటే 22 అన్న అవ్వచ్చు. సో ఎగ్జాక్ట్లీ అదే రోజు ఇవ్వడానికి ట్రై అయ్యారు వాళ్ళు, సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల. సో ఎవరికైతే కాలేజ్ వస్తుందో ఆ కాలేజ్ అలాట్మెంట్లో కొంతమందికి కాలేజ్ వస్తుంది, కొంతమందికి రాదు. ఎందుకు రాదంటే కొంతమంది ర్యాంక్ పెద్దగా ఉండడం వల్ల, మీ కేటగిరీలో మీరు కొద్దిగా మీకన్నా టాపర్స్ ఉండడం వల్ల, కొన్ని కాలేజ్ పెట్టుకోవడం వల్ల, కొన్ని స్పెషలైజేషన్స్ పెట్టుకోవడం వల్ల, సో ఈ విధంగా సీట్ రాదు. ఎవరికైతే సీట్ వస్తుందో మీకు సెమిస్టర్ ఫీజు చూపిస్తుంది, రియంబర్స్మెంట్ తీసేసి రిమైనింగ్ అమౌంట్ ఆన్లైన్లో పే చేసి మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి. phase 1 తర్వాత phase 2 ఉంటుంది. సపోజ్ మీకు కాలేజ్ వచ్చి కూడా నచ్చకపోతే మీ ఇష్టం, మీరు జాయిన్ అవ్వచ్చు, లేదంటే లేదు. ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసి కాలేజ్ కూడా రిపోర్ట్ చేయాలి. ఆల్రెడీ phase 1లో వచ్చిన వాళ్ళు మళ్ళీ phase 2లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, phase 1లో రాని వాళ్ళు phase 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరికైతే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, లాస్ట్ ర్యాంక్ వచ్చినా, మిడిల్ ర్యాంక్ వచ్చినా, మీరు ఫస్ట్ కాలేజ్ ఏది పెడతారో అందులో వేకెన్సీ ఉందా, మీ కేటగిరీలో మీరు టాప్ ఉన్నారా, ఉంటే మీకు అది ఫస్ట్ ఇస్తారు. ఇప్పుడు 10 కాలేజ్ పెట్టారు, సపోజ్ అతని ర్యాంక్ స్టేట్ ఫస్ట్, ఒక 10 కాలేజ్ పెట్టారు. అతనికి తెలుసు ఎలాగో జేఎన్టీ పెడితే జేఎన్టీ వస్తుంది, ఓయూ పెడితే ఓయూ వస్తుంది. ఓయూ వస్తుంది కాబట్టి మిగతా కాలేజ్ సైడ్స్ వాళ్ళు చూడరు. అంటే ఫస్ట్ కాలేజ్లోనే ఇతనికి వస్తుంది కాబట్టి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అప్ టు 10th ఆ కాలేజ్ గురించి అవి చూడరు, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్న కాలేజ్ వచ్చేసింది. అలానే ఎవరికైతే పెద్ద ర్యాంక్ వచ్చిందో మీరు ఎన్ని ఎక్కువ కాలేజ్ పెడితే అన్ని బెనిఫిట్. ఒక 10 పెడితే ఫస్ట్ చూస్తారు, ఫస్ట్లో రాలేదు, సెకండ్ రాలేదు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 8thలో వేకెన్సీ ఉంది మీ కేటగిరీలో, 8thలో ఇస్తారు. సో ఈ విధంగా ఉంటుంది. సపోజ్ మీరు ఓన్లీ 4 కాలేజెస్ ఇచ్చారు, ఆ 4 కాలేజ్లో మీ కేటగిరీలో మీకన్నా టాపర్స్ ఉంటే మీకు ఏదో సీట్ రాదు. సో ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే పీజీ సెట్ వాళ్ళు చాలా మంది మిస్టేక్స్ చేశారు. సో అందరు జేఎన్టీ ఉస్మానియా పెట్టి వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఓన్లీ టాప్ 5 కాలేజ్ పెట్టి వదిలేసిన ఉన్నారు. టాప్ 5 పెట్టాలి, కానీ కింద ఇంకొక 10 కాలేజ్ ఎక్స్ట్రా పెట్టాలి, అప్పుడు మాత్రం మీకు ఛాన్స్ ఉంటుంది రావడానికి. మళ్ళీ phase 1 తర్వాత మీకన్నా లో ర్యాంక్ ఉన్న వాళ్ళు సపోజ్ ఆ కాలేజ్ పెడితే ఆల్రెడీ phase 1లో వాళ్ళకి బుక్ అయిపోతుంది. సో బుక్ అయిపోయిన సీట్కి మళ్ళీ వేకెన్సీ కింద ఉండదు. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ 3000 ర్యాంక్ వచ్చింది, ఒక క్యాండిడేట్ 6000, 7000 వచ్చింది. సో ఈ 6000, 7000 ఎలా ఆలోచిస్తారు, కొద్దిగా పెద్ద ర్యాంక్ ఉంది కాబట్టి కనీసం నేను ఒక 20 కాలేజ్ పెడతా అనుకుంటారు. అదే 3000, 4000 వాళ్ళు నేను ఒక టాప్ 5, టాప్ 3, టాప్ 6 అనుకుంటారు. ఈ క్యాండిడేట్కి సీట్ రాదు, కానీ ఎవరికైతే 8000, 10,000 వచ్చిందో ఏదో ఒక కాలేజ్లో సీట్ వస్తుంది. అలా సీట్ వస్తే ఇప్పుడు అతని మీద ఒక కాలేజ్లో ఒక సీట్ బుక్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ క్యాండిడేట్ అదే సీట్కి అప్లై చేస్తే రాదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక స్టూడెంట్ని ఇచ్చేస్తారు అక్కడ. సో ఈ మిస్టేక్స్ ఎవరు చేయకండి. సో మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా ప్రాపర్గా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో వెబ్సైట్లో కాలేజ్ లిస్ట్ ఇచ్చారు. ఈ రోజు రేపటి వరకు మధ్యాహ్నం వరకు మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. కాలేజ్ కోర్స్ కూడా రాసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతాయి. నాకు ఈ 4 కోర్సులో ఒకటే కోర్సు కావాలి, జేఎన్టీలో ఒక 3 కోర్సు ఉన్నాయి, 3లో ఒకటే కావాలి, ఉస్మానియాలో 2 ఉన్నాయి, ఒకటే కావాలి నాకు. కాలేజ్ కోర్స్ కోడ్ రాసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.